అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలోని జావుగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుజాతను సస్పెండ్ చేస్తూ పాడేరు ఐటీ డిపిఓ అభిషేక్ ఉత్తర్వులు జారీ. ఎగ్ మెను ఎప్పుడు ఇస్తారు? మార్నింగ్ ఇస్తారా? మార్నింగ్ సార్. ఎగ్ ఎంత మార్నింగ్? లేకపోతే ఉంది, లేకపోతే జస్ట్ ఉంది కదా. ఎందుకంత రెగ్యులర్గా చేస్తారు? యాజ్ పర్ మెను వాళ్ళకి మార్నింగ్ ఎగ్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఎగ్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఎగ్ ఇవ్వాలి, నైట్ ఎగ్ ఇవ్వాలి. మార్నింగ్ ఇచ్చినటువంటి మధ్యాహ్నం ఇచ్చినటువంటి పాయిజన్ అయింది. ఎందుకైందో కారణం తెలియదు, ఎలా అయిందో కారణం తెలియదు. టోటల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు రెస్పాన్సిబుల్గా ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి? నిన్న ఎవరో స్టూడెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి మీరు ఎందుకు వెళ్తాను? ఎవరు స్టాఫ్ లేదు. నైట్ అయినా సరే ఇంకొక స్టాఫ్ని అప్పు చెప్పాలి. కొన్ని మీరు అక్కడికి వెళ్తే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? ఎవరు ఇన్ఛార్జ్? రమ్మనండి. ఎవరు అంతకుముందు నిన్న హెచ్ఎం గారు లేనప్పుడు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారు. ఉదయం ఏం పెట్టారు పిల్లలు? మీరు ఉదయం జీరా రైస్ పెట్టారు. మార్నింగ్ టిఫిన్ జీరా రైస్. అవును సార్. యాజ్ పర్ మెనూ అంతేనా? మెనూ ప్రకారం జీరా రైస్. మధ్యాహ్నం పెట్టారు? మధ్యాహ్నం బంగాళదుంప బఠానీ. ఎగ్ ఎప్పుడు పెట్టారు? ఎగ్ నైట్ సార్. ఎప్పుడు పెట్టాలి ఎగ్? మార్నింగ్ సార్. మరి ఇంటికి చెప్పలేదు సార్. ఎందుకు చెప్పేది ఏంటి మీకు? సార్ అక్కడ మెనూ డిస్ప్లే అయింది. అక్కడ డిస్ప్లే అని చెప్పలేదు సార్. మెనూ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా. లాస్ట్ 10 నిమిషన్స్ సేమ్ సార్ నాకు హెచ్ఎం ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, కానీ వార్డెన్ ఇన్ఛార్జ్ నాకు ఇవ్వలేదు సార్. హెచ్ఎం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీదే కదా. కానీ నాకు అవేమీ ఒప్పజెప్పలేదు సార్. రెస్పాన్సిబిలిటీ మీదే కదా. ఆ రెస్పాన్సిబిలిటీ మరి ఎవరు తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ? ఆ ఫుడ్ వండించడం వరకు నాకు తెలియదు సార్. ఎక్కడ గవర్నమెంట్ అందరూ మనకి హాస్పిటల్ ఎలా మేనేజ్ తెలుసా తెలియదు? అప్రోడ్స్ చేయడానికి లేదు. 2 వీక్స్ తగ్గి స్టోర్ పెడితే ఫైల్ అవ్వాలి కావాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉండాలి. మ్యాక్సిమం 1 వీక్లో కన్ఫర్మ్ అయిపోవాలి. మినిమం తెలియకుండా మీరు ఎలా ఇన్ఛార్జ్ వాటిని చూస్తున్నారు? ఈ హాస్టల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. హాస్టల్లో ఎన్ని మాట్లాడితే చాలా ఇష్యూస్ పెట్టారు. ఈ పిల్లలందరూ ఎవరు మనకల్లాగా తిన్నారో బయటడే కాదు కదా. 90 మంది పిల్లలు ఇలా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న విషయం ఇదేమన్నా? అదృష్టం ఎవరికేం కాలేజీ కూడా సరిపోయింది. అయితే ప్రమాదం ఎంత ప్రమాదం. ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్గా పని చేస్తున్నారు? మీరు తెలియకుండా మీరు ఎందుకు తీసుకున్నారా? మందులు నాకు ఇన్ఛార్జ్ రాశారు సార్. నేను 3rd ఇయర్ నాకు ఇన్ఛార్జ్ రాసినట్టు కూడా లేదు సార్. నాకు ఫోన్ చేసుకున్నట్టు లేదు సార్. ఇన్ఛార్జ్ మీరు ఎందుకు బాధ్యత తీసుకున్నారు? పిల్లలందరూ సఫర్ అవుతున్నారన్న ఉద్దేశంతో నేను కొంచెం బాధ్యత. ఆగిపోవాలి. మీరు ఆగిపోతే హెచ్ఎం గారు ఏం చేస్తారు? చేసేవాళ్ళు. పిల్లలందరూ కింది పెట్టుకుంటున్నారు. ఎప్పుడు చేసే విషయం జరిగింది.
ఎంత తప్పు మీరు చేస్తున్నారు అసలు ఎక్కడ మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ మీరు సో మీరు ఎక్కడ వాళ్ళే హాస్పిటల్గా చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎంత పోషిస్తున్నారు